హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం లైక్ ఏదైతే రోల్స్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ కస్టమైజేషన్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. అంటే ఏఎస్పి డాట్ నెట్ లైక్ ఏఎస్పి నెట్ రోల్స్ టేబుల్ అనేది మనకు ఒకటి ఉంది. లైక్ మనం ఆ టేబుల్ని ప్రీవియస్ వీడియోలో మనం రోల్స్ని క్రియేట్ చేసాం రైట్. లైక్ ఇంకా దానిలో సమ్ ఫీచర్స్ అనేది మనం యాడ్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఐడి నేమ్, నార్మలైజ్ నేమ్ అండ్ కంకరెన్సీ. రైట్, ఇక్కడ నేను ఒక డిస్క్రిప్షన్ అనే ఒక కాలం అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను ఈ రోల్స్ టేబుల్. రైట్, సో ప్రీవియస్లో యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం అయితే ఎలా అయితే ఎడిట్ చేసామో దాంట్లో వచ్చేసి ఐడెంటిటీ యూజర్ అని చేసాం. అలానే సేమ్ ఇక్కడ దీనిలో కూడా ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. దట్ ఈస్ దానిలో అప్లికేషన్ యూజర్ అన్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ అప్లికేషన్ రోల్ అని చెప్పి ఇక్కడ క్లాస్ తీసుకుందాం. రైట్, సో ఈ అప్లికేషన్ రోల్ని నేను ఐడెంటిటీ రోల్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాను. ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాం టు బి డిస్క్రిప్షన్. చలో డిస్క్రిప్షన్. చలో నెక్స్ట్ ఈ ఏదైతే అప్లికేషన్ రోల్ ఇక్కడ ఐడెంటిటీ రోల్ నుంచి అప్లికేషన్ రోల్ అనేది మనం ఇన్హెరిట్ చేస్తున్నామో అప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా. లైక్ ఇక్కడ ఐడెంటిటీ రోల్ ఉంది కదా, సో ఐడెంటిటీ రోల్ ప్లేస్ అప్లికేషన్ రోల్. రైట్, అప్లికేషన్ రోల్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా ఉన్నాయో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేటర్లో ఐడెంటిటీ రోల్ అని ఉంది. రైట్, సో ఇక్కడ కూడా అంటే ఎక్కడెక్కడైతే మనకి ఐడెంటిటీ రోల్ అని ఉంటుందో అక్కడ మనం చేంజ్ అనేది చేసుకోవాలి. క్లియర్. అండ్ క్రియేట్ రోల్ ఐడెంటిటీ రోల్ అన్న ఇట్స్ అప్లికేషన్ రోల్. రైట్, సో ఎడిట్ రోల్ ఓకే. నెక్స్ట్ వన్ మోడల్లోకి వచ్చేసి మనం క్రియేట్ చేసిన రిజిస్టర్ కాదు, రోల్ వ్యూ. రైట్, మనం చేసిన ఏమేమి ఉన్నాయి, రోల్ వ్యూ ఒకటి అండ్ ఎడిట్ రోల్స్ సంబంధించి. సో ఇక్కడ కూడా మనం ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ఎందుకంటే లైక్ ఎడిట్ రోల్ అంటే రోల్ని మనం క్రియేట్ చేసాము. సో ఫస్ట్ రోల్ని క్రియేట్ చేసినప్పుడు రోల్ వ్యూ మోడల్ ఫస్ట్ రోల్ని క్రియేట్ చేస్తాం. సో రోల్ని క్రియేట్ చేసేటప్పుడే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం డిస్క్రిప్షన్ కాలమ్ని ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. రైట్, డిస్క్రిప్షన్. రైట్, అండ్ ద సేమ్ వే ఎడిట్ వ్యూ మోడల్లో కూడా యాడ్ చేసుకోవాలి. క్లియర్. అండ్ అన్ని చేంజ్ అవుతాయి, వ్యూస్ అవన్నీ చేంజ్ అవుతూనే వస్తాయి. అండ్ రిజిస్టర్ వ్యూ మోడల్, సో ఇది జస్ట్ రిజిస్ట్రేషన్. సో ఇక మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చి చూద్దాం. ఇది అప్లికేషన్ రోల్. రైట్, అండ్ ఒకసారి నుంచి మళ్ళీ చెక్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఓకే, ఇది రోల్ డాట్ రోల్ నేమ్ అన్నాం. ఇది వచ్చేసి క్రియేట్ రోల్. సో రోల్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్తో పాటు మనకి ఏమి ఇవ్వాలి, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. సో రోల్ డాట్ డిస్క్రిప్షన్ మనం ప్రొవైడ్ చేసింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ రోల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, నథింగ్ బట్ రోల్ వ్యూ మోడల్. జస్ట్ ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు రోల్ వ్యూ మోడల్లో డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాం కదా. రైట్, డీటెయిల్స్ ఓకే. లిస్ట్ వ్యూ, లిస్ట్ అంటే అక్కడ ఉన్న లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అన్నా ఇక్కడ కూడా లిస్ట్ లైక్ ఎడిట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి కదా, ఎడిట్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఎడిట్ రోల్. లైక్ దాని రోల్ ఎడిట్ బేస్ చేసుకొని తీసుకుంటుంది.
డిస్క్రిప్షన్ కూడా మనం చేంజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో రోల్ డాట్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటాం అంతే. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చేసేది లైక్ ఐడిని బేస్ చేసుకొని డైరెక్ట్గా డిలీట్ చేస్తున్నాం. క్లియర్. సో ఇప్పుడు వ్యూస్ మనం ఏమేమి అగైన్ మళ్ళీ క్రియేట్ చేయాలో చూద్దాం. చూస్తుంది. బిఫోర్ దట్ ఏం చేద్దామంటే లైక్ మనం ఇక్కడ ఈ డిబి కాంటెక్స్ట్ ఫైల్ ఉంటుంది కదా. సో డిబి కాంటెక్స్ట్ ఫైల్లో మనం ప్రొవైడ్ చేయాలి. రైట్. డిబి కాంటెక్స్ట్ ఫైల్లో ప్రొవైడ్ చేయాలి కదా రోల్ అనేది. సో ఫస్ట్ వన్ ఐడెంటిటీ యూజర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ రోల్. బట్ ఐడెంటిటీ రోల్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి అప్లికేషన్ రోల్ అని ఇస్తాం. అప్లికేషన్ రోల్. ఐడెంటిటీ యూజర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి సమ్ ఏదో ఒక వాల్యూ ప్రొవైడ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఇక్కడ ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే జనరిక్ టైప్ అంటాం. లైక్ ఇది వచ్చేసి మనకి జనరిక్ టైప్ లైక్ ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ అనేది. సో ఇది చూడండి ఎక్స్పెక్ట్ చేయండి టీ యూజర్ టీ రోల్ అండ్ టీ కీ. సో టీ కీ ఈస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ద కీ. సో టైప్ మీన్స్ హియర్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ కీ అంటే యూజర్ అండ్ రోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి. సో ఇక్కడ అది కీ అనేది ప్రైమరీ కీ మనం స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ. క్లియర్. సో టీ కీ అనేది మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ద కీ. దట్ మీన్స్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఇది వచ్చేసి మనకి ఈ జనరిక్ ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ టైప్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ప్రైమరీ కీ టైప్ యూజర్ అండ్ రోల్ టైప్ సంబంధించి ప్రైమరీ కీ టైప్ అనేది. రైట్. అండ్ 4 డిబి ఐడెంటిటీ లైక్ ఇక్కడ దీనిలో ఒకసారి ఇది డిలీట్ చేద్దాం. అగైన్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ అంతా కాన్ఫిగరేషన్ చేసి ఉంది ప్రీవియస్లో. రైట్. ఒకసారి మళ్ళీ మైగ్రేషన్ చేద్దాం. సో ఇక్కడ కాలం చూడండి యాడ్ అయింది డిస్క్రిప్షన్ అనేది. సో చూడండి డిస్ప్లే రోల్స్ టేబుల్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ అయింది. నా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనం వ్యూస్ అనేది కూడా చేంజ్ చేయాలి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేస్తున్నాం. రైట్. క్రియేట్ రోల్. రోల్ని క్రియేట్ చేస్తున్నాం. రైట్. రోల్ని మనం స్టోర్ చేస్తాం కాబట్టి మోడల్.
Just role name and description ఇస్తాం అండ్ role creation. Next one, list roles. List roles, list కావాలి. Like you can యాక్చువల్గా ప్రీవియస్లో మనం గమనిస్తే ఇక్కడ మనం ఐడెంటిటీ రోల్ అని ప్రొవైడ్ చేసాం కింద. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ రోల్ని ప్రొవైడ్ చేయాలి, రైట్? అండ్ డాట్ నేమ్. ఇది లిస్ట్ కదా, సో డీటెయిల్స్ మనకు అవసరం లేదు, మనం ఎడిట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఏంటిది మనకి ఇక్కడ ఎడిట్ రోల్ కదా, నెక్స్ట్లో ఇది ఎడిట్ రోల్ అండ్ ఇది వచ్చేసి డిలీట్ రోల్. అండ్ నెక్స్ట్ వన్ ఐడిని ప్రొవైడ్ చేద్దాం, రైట్? ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు ఐటమ్ డాట్ ఐడి. And in the same way, edit role column, add view. So before edit role, edit, edit role view model, add. నాకు ఇక్కడ అప్లికేషన్ రోల్ మనకి ఇక్కడ నుంచి తీసుకున్నాం, రైట్? రోల్ మేనేజర్ డాట్ మోడల్స్. సో దాన్ని పాత్ ఇద్దాం అండ్ సార్ రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రోల్ క్రియేట్ చేద్దాం. ఎడిట్ రోల్ మోడల్.
ఎడిట్ కదా, సో అప్డేట్ తీసుకుందాం. అంటే ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ రోల్ని క్రియేట్ చేయటం, అండ్ అలానే లిస్ట్ చూద్దాం, ఎడిట్ చేయటం, అప్డేట్, డిలీట్ ఈ ఆప్షన్స్ చూద్దాం. సో అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ రోల్. సో ఇక్కడ చూడండి, రోల్, అడ్మిన్, డిస్క్రిప్షన్, మీద ప్రొవైడ్ చేస్తున్నాం మనకి. ఓకే, నెక్స్ట్ వన్. సేమ్ క్రియేట్ రోల్, సూపర్ అడ్మిన్ అనుకున్నాం. సో 2 యూజర్స్ తో వర్క్ చేద్దాం. లిస్ట్. సార్ చూడండి, అడ్మిన్ అండ్ సూపర్ అడ్మిన్ డిస్క్రిప్షన్ కూడా రావాలి, రైట్? సో అండ్ ఎడిట్లోకి వెళ్ళాం మళ్ళీ అగైన్. అండ్ సో ఇక్కడ చూస్తే చేంజెస్ ఏమైనా చేయాలంటే, అండ్ సూపర్ అడ్మిన్, అడ్మిన్ అండ్ సూపర్ అడ్మిన్ యాక్సెస్ చేసుకుంటాడు అడ్మిన్ అనేది. ఓకే, సో ఇలా సపోజ్ మనం డిలీట్ చేయాలంటే లైక్ ఇక్కడ డిలీట్. సో చూడండి, డిలీట్ అయింది, అండ్ డిలీట్, డిలీట్, రైట్? సో యాడ్ చేయటం, లైక్ అంటే కస్టమైజేషన్, లైక్ ఏదైతే ఏస్పినెట్ మనకి రోల్స్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని కస్టమైజేషన్ ఎలా చేస్తాం అనేది చూసాం. సేమ్ యాజ్ యూజర్ రోల్స్, లైక్ ఐడెంటిటీ యూజర్ని ఎలా అయితే చేస్తున్నామో సేమ్ అంతే. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రోల్స్ ని యూజర్ కి ఎలా అసైన్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.